గోపురం లేని హనుమంతుడి ఆలయం 800 సంవత్సరాలకు పైగా చరిత్ర. మద్ది చెట్టు కింద స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామి. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్లోని అత్యంత మహిమ కలిగిన క్షేత్రాలలో ఒకటైన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవాలయం గురువాయిగూడెం. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో ఉన్న గురువాయిగూడెం గ్రామంలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉంది. ప్రతి మంగళవారం వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభు రూపంలో వెలిసారని భక్తుల విశ్వాసం. మద్ది ఆంజనేయ అనే పేరు ఎలా వచ్చింది? దీనికి కారణం ఒక విశేషమైన సంఘటన. స్థల పురాణం ప్రకారం ఎన్నో సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఒక పెద్ద మద్ది చెట్టు ఉంది. ఆ చెట్టు కింద ఆంజనేయ స్వామి స్వయంగా వెలిసారని కారణంగా ఈ స్వామివారిని మద్ది ఆంజనేయ స్వామిగా పిలవడం ప్రారంభించారు. రావణుడి సైన్యంలో ఉన్న భక్తుడి కథ. ఈ క్షేత్రానికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన కథ త్రేతాయుగంతో ముడిపడి ఉంది. రావణుడి సైన్యంలో మధ్వాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను బయటకు రావణుడి సైన్యంలో ఉన్నప్పటికీ మనసులో మాత్రం హనుమంతుడి భక్తుడిగా ఉండేవాడు. రామరావణ యుద్ధంలో అతను మరణించే ముందు ఆంజనేయ స్వామిని దర్శించాడు. అతని భక్తికి మెచ్చిన ఆంజనేయ స్వామి భవిష్యత్తులో ఈ ప్రాంతంలో భక్తుల కోరికలను తీర్చే రూపంలో వెలుస్తానని ఆశీర్వదించారని ఒక స్థానిక కథనం ఉంది. చాలా మంది భక్తులు ఇక్కడకు వచ్చి 11 ప్రదక్షిణలు లేదా 108 ప్రదక్షిణలు చేసి మొక్కు చెల్లించుకుంటారు. నిత్య అన్నదానం కూడా చేస్తారు. మీకు అవకాశం వచ్చినప్పుడు ఒకసారి ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందండి. జై హనుమాన్, జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి.